బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ మద్యం కుంభకోణం కేసులో మరో ట్విస్ట్ అయితే చోటు చేసుకుంది. సెట్ ముందు లొంగిపోయారు ముప్పిడి అవినాష్ రెడ్డి. అయితే ఏపీ మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం అయితే చోటు చేసుకుంది. సుప్రీంకోర్టు ఆదేశాలతో లొంగిపోయారు అవినాష్ రెడ్డి. సెట్ ముందు లొంగిపోయినట్టుగా తెలుస్తుంది. అయితే 3,500 కోట్ల రూపాయల కుంభకోణంలో A7 గా నిందితుడైతే గుర్తించారు. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ నేతృత్వంలో సెట్ దర్యాప్తు అయితే ముమ్మరంగా కొనసాగుతుంది. ఇక ఏపీ మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇక సెట్ ముందు లొంగిపోయారు ముప్పిడి అవినాష్ రెడ్డి. ఏపీ మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. 3,500 కోట్ల రూపాయల కుంభకోణంలో A7 గా నిందితుడిగా గుర్తించారు. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ నేతృత్వంలో సెట్ దర్యాప్తు అయితే ముమ్మరంగా కొనసాగుతుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ రీజనల్ న్యూస్ కోఆర్డినేటర్ ఏడుకొండలు అందిస్తారు. దీనికి సంబంధించి ఏడుకొండలు. ఎస్ లావణ్య, ఏదైతే గత ప్రభుత్వంలో జరిగినటువంటి ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఈ కేసులో A7 నిందితుడైనటువంటి ఏదైతే అవినాష్ రెడ్డి ఈ రోజు సిట్ ముందు లొంగిపోయినటువంటి పరిస్థితి. అయితే అవినాష్ రెడ్డి గతం నుంచి కూడా విదేశాల్లో తలదాచుకున్నారు. ఈ విదేశాలు పారిపోయినటువంటి ఆయన అనంతరం ఏపీ హైకోర్టులో బెయిల్ కోసం ప్రయత్నించారు. అయితే ఏపీ హైకోర్టు తిరస్కరించడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టులో కూడా అతను బెయిల్ పిటిషన్ తిరస్కరించి తక్షణమే చిట్టుకు లొంగిపోవాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఈ రోజు ఉదయం ఏదైతే ఇప్పుడే అవినాష్ రెడ్డి వచ్చి ఇక్కడ లొంగిపోవడం జరిగింది. అయితే సిపి ఆధ్వర్యంలో ఆయన లొంగిపోయారు. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఈయన లొంగిపోయిన తర్వాత ఆయన నుంచి పలు కీలకమైనటువంటి ఆధారాలు సేకరించేటువంటి పనిలో సిట్ అయితే నిమగ్నమైనటువంటి పరిస్థితి. ఇప్పటికే A2 నిందితుడైనటువంటి వాసుదేవ్ రెడ్డిని కూడా 5 రోజులు కస్టడీకి తీసుకోవాలంటూ కూడా పిటిషన్ వేశారు. దాని మీద కూడా ఈ రోజు విచారణ కొనసాగనుంది. అయితే ఈ యొక్క మద్యం కుంభకోణం కేసు సంబంధించి 3,500 కోట్ల రూపాయలు ఏవైతే బోగస్ సెల్ కంపెనీల ద్వారా చేతులు మారాయో వీటిలన్నిటి కూడా ఇప్పటికే వాళ్ళ ఆధారాలు సేకరించినటువంటి సిట్టు మరింత దూకుడు పెంచింది. ఈ కేసులో మరొక నిందితులైనటువంటి ఏదైతే పలువురిని ఇప్పటికే విచారిస్తూ ఉంది. అలాగే వెంకటేష్ నాయుడు కూడా ఒకరోజు విచారణకు అనుమతి ఇవ్వాలంటూ కూడా నిన్న పిటిషన్ దాఖలు చేసింది. అది ఈ నెల 27వ తారీఖున ఏదో విచారణకు మరొకసారి రానుంది. అయితే ఈ కేసులో మరింత ముందుకు వెళ్తూ కూడా దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలనే యోచనలో కూడా ఇప్పుడు సిట్ అయితే ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు అవినాష్ రెడ్డి లొంగిపోవడంతో ఏదైతే విదేశాల్లో జరిగినటువంటి ఈ యొక్క లావాదేవీలకు సంబంధించి పలు కీలక ఆధారాలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. దీంతో ఇప్పటి వరకు కూడా 52 మందిని ఎవరైతే సిట్టు దోషులుగా తేల్చిందో అయితే దీనికి సంబంధించి మరికొంతమంది పేర్లు కూడా వెలుగులోకి వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. లావణ్య. రైట్, థ్యాంక్ యూ ఏడుకొండలు.